అనారోగ్యం బారిన పడినటువంటి పశువులు సత్వరం వాటికి రైతు ముంగిటి ముందే ఈ చికిత్స అందించాలి. తద్వారా విలువైనటువంటి పశు సంపదని కాపాడాలి, ఆర్థికంగా రైతు నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అనారోగ్యంతో ఇంతకుముందు ఏమైందంటే అనారోగ్యంతో ఉన్నటువంటి పశువులు దగ్గరలో ఉన్న పశువుల హాస్పిటల్కి సుదూర దూరంలో ఉంటాయి. వాటి తీసుకెళ్లే లోపల ప్రమాదం జరిగి చనిపోయే అవకాశం ఉండేది. సో అలాంటి మరణాలు తగ్గించడం ఒకటి, తర్వాత సత్వరమే వైద్యం అందించడం వల్ల విలువైనటువంటి పశు సంపదను కాపాడుకోవడం అనేది ఉద్దేశం. సో ఈ అంబులెన్స్లో ముఖ్యంగా మనకి క్రూ ఎవరు ఉంటారంటే ఒక పశు వైద్యులు, తర్వాత ఒక కాంపౌండరు, తర్వాత డ్రైవర్ కమ్ అటెండర్ ఉంటారు. ఈ అంబులెన్స్లో అన్ని సదుపాయాలు ఉన్నాయండి. ఒక మందులు, అన్ని రకాలైనటువంటి మందులతో పాటు ఒక ల్యాబొరేటరీ, అంటే ఒక 15 రకాలైనటువంటి రక్త పరీక్షలు, ఒక 20 రకాలైనటువంటి పేడ పరీక్షలు కూడా చేసుకొని రోగ నిర్ధారణ ఇమీడియట్గా చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఏంటంటే ఈ పశువులను లిఫ్ట్ చేయడానికి హైడ్రాలిక్ జాకీతో ఉన్నటువంటి ఒక లిఫ్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే పశువు లేవలేని పరిస్థితిలో ఉండి కానీ దానికి ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి రెఫరల్ హాస్పిటల్లో అంటే వెంటనే ఈ హైడ్రాలిక్ లిఫ్టర్తో లిఫ్ట్ చేసి వెహికల్ అంబులెన్స్లో దగ్గరలో ఉన్నటువంటి రెఫరల్ హాస్పిటల్లో దాన్ని అక్కడ అడ్మిట్ చేసి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ అంబులెన్స్ వాళ్ళకి యూనిక్ ఫీచర్ అండి. ఇది రైతులు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మరీ కోరుతున్నాం. రైతులకు అవగాహన కల్పించడానికి ఇది రైతు ఎవరైనా దీని అవసరం పడినట్టయితే వెంటనే 1962 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వెంటనే ఇక్కడ ఉండేటువంటి డాక్టర్ గారికి ఆ మెసేజ్ వస్తుంది. వెంటనే ఎక్కడైతే పశువు ఉందో అక్కడికి వీళ్ళు వెంటనే ప్రొసీడ్ అయిపోతారు, ఇమీడియట్గా చికిత్స చేస్తారు. చికిత్స అక్కడికి అవకాశం లేనటువంటివి, లేకపోతే ఆపరేషన్లో పెద్ద శస్త్రచికిత్సలు చేయవలసినటువంటివి దగ్గరలో ఉన్నటువంటి వెటనరీ పాలిక్లినిక్ కానీ లేకపోతే రెఫరల్ హాస్పిటల్కి కానీ తీసుకెళ్ళి చికిత్స చేస్తారు. తర్వాత చికిత్స చేసిన తర్వాత కూడా యానిమల్ని రైతు తాలూకా ఇంటి దగ్గరే డ్రాప్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? రైతులకి ఇంతకుముందు మనకి రైతు ముంగిటికి వచ్చి ఎమర్జెన్సీగా ఉండేటువంటి అంటే ఒక అత్యవసర పరిస్థితుల్లో వ్యాధి బారిన పడినటువంటి పశువులకు కానీ లేకపోతే సత్వరం వైద్యం అందించలేని పరిస్థితిలో ఉండేది. కాబట్టి ఇప్పుడు ఈ 1962కి ఇమీడియట్గా వాళ్ళు కాల్ చేస్తే సత్వరమే పశు వైద్య సేవలు అందుతాయి, విలువైనటువంటి వాళ్ళ పశు సంపదని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.